కడియాపులంక నర్సరీలో ఆపరేషన్ చిరుత కొలిక్కి రాలేదు. 60 మంది ఫారెస్ట్ సిబ్బంది 8 బృందాలుగా చిరుత కోసం అన్వేషిస్తున్నారు. అయితే చిరుత జాడ మాత్రం కానరాలేదు. 20 ట్రాప్ సీసీ కెమెరాలు బోన్లలో ఎక్కడా చిరుత జాడ చిక్కలేదు. కడియం నర్సరీ ప్రాంతంలో రైతులకు స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది చిరుత. ఫారెస్ట్ అధికారుల బోనుకు చిక్కుతుందా లేదా అనే స్థానికులు భయపడుతున్నారు. అసలు చిరుత కడియం నర్సరీలో ఉందా లేదా వేరే చోటికి వెళ్లిపోయిందా అనేది తెలియడం లేదు. గత 2 రోజులుగా చిరుత ఆనవాళ్లు దొరకలేదని డిఎఫ్ఓ ప్రసాదరావు తెలిపారు. వర్షం కారణంగా పాదముద్రలు ఏర్పడడం లేదన్నారు. చిరుత గోదావరి లంక వైపు వెళ్లినట్లు అనుమానిస్తున్నామని చెప్పారు. ఇక చిరుత కోసం 4 బోన్లు, 40 ట్రాప్ కెమెరాలు, 4 సోలార్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మత్తు ఇంజెక్షన్ ఇచ్చేందుకు టీం కూడా సిద్ధంగా ఉందన్నారు. తమ లోపం లేకుండా అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ నెల 19న చివరిసారిగా చిరుతపులి కెమెరాకి చిక్కింది. నర్సరీల రైతులు ఆపరేషన్లో సహకరిస్తున్నారని ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు నివేదిక తీసుకుంటున్నట్లు వెల్లడించారు.